సో ఈవెన్ పిల్లవాడు పుట్టక ముందు నుంచి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి, ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ తర్వాత పిల్లకి ప్లస్ తల్లికి ట్రీట్మెంటు, పిల్లలు పెరిగే కొద్దీ అడాల్సెంట్లో ఉన్న వాళ్ళకి, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి, అడల్ట్స్కి, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి మనం హోమియోపతి అనేది వాడచ్చు అనమాట. ఇది ఒక క్రైటీరియా. ఇంకోటి ఏంటంటే సింపుల్ డిసీజ్ నుంచి కాంప్లెక్స్ డిసీజ్ వరకు. సింపుల్ డిసీజ్ అంటే ఏంటి? కోల్డ్, ఫీవర్, ఇవన్నీ సింపుల్ డిసీజెస్. కాంప్లెక్స్ డిసీజెస్ అంటే ఏంటి? బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్, సో కోవిడ్, ఇట్లాంటి పెద్ద పెద్ద డిసీజెస్ కూడా హోమియోపతి వాడచ్చు అనమాట. సో ఇది ఒక క్రైటీరియా. ఇంకొక క్రైటీరియా ఏంటంటే కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్. సో మన కొన్ని కామన్ డిసీజెస్ అంటే ఏంటి? డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నీ కామన్గా అందరికీ వస్తాయి. కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయంటే ప్రపంచంలో దీనికి ఎక్కడ ట్రీట్మెంట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అంటాము, ఎస్ఎస్పి అంటాం, సబ్అక్యూట్ స్క్లీరోజింగ్, పానెన్సెఫలైటిస్, ఇట్లాంటివి చాలా రేర్ డిసీజెస్ అనమాట. సో కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్ వరకు, సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్ వరకు, మెడికల్ డిసీజెస్, సర్జికల్ డిసీజెస్, అదేవిధంగా అన్ని ఏజ్ గ్రూపుల్లో వాడతాము. సో ఇంత వాస్ట్గా ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం అన్నమాట.